సారీ అయ్య గారు, భూమి పెట్టున్నాడు కానీ ఇది పూకరి ఎక్కువేంట్రా. వినబడింది మిమ్మల్ని కదండి అయ్య గారు. నచ్చరపు పట్టుకుని 3 సంవత్సరాలు పెట్టి తిరుగుతానండి. ఏదో చెయ్యండి అయ్య గారు. నోరు మూసుకొని రారా. విజయనగరం ఏమో పులియా, ఏం చేస్తావా? వర్షానికి వస్తానండి. ఏరా ఎట్టుకారండి? మీది ఎడగారు మాది ఎడగారు అండి. ఆవు గడ్డి చేస్తాను అడుగుతాను. సరే గాని ఇంతకీ ఆగలరా? మా ఊరు నాయుడు గారిదండి. అవో పోలొస్తుందటండి. లేదయ్యా, నీళ్ళేస్తుంది. నీకు అంత అడిగారు నీకు. అయితే పాలు తీసుకోవాలైతే. పాలు తీయడం ఎందుకండి? బింతేసి పెట్టారు అనుకోండి, పలపలపలు నిండిపోద్దండి. వాటికెళ్ళి పిజ్జలు పెట్టుకోవడమే. చిన్న పాలతో పెరిగినట్లేవురా, ఎట్కంతా పెరిగినట్టు ఉండవు. మా అయ్యగారు ఆవు కొందరు డమ్ముతావా? ఆగాలి కదా, నేను మాట్లాడతాను కదా. ఆవు కావాలి, ఎంతకెత్త చెప్పు. ఇంటి పుట్టిన ఆవండి, పూట బిందులు పాలేస్తుంది. నేను అమ్మనండి బాబు. మా అయ్యగారు వచ్చి అడిగితే అమ్మవా? నువ్వెంత అడిగితే ఎంత ఇస్తాను. అవును మాత్రం నాకు అమ్మిరా. ఏంటండి బాగా ఇబ్బంది పెట్టేస్తాను రా. మీరు జమీందారులో మీకు తెలియదు ఏముందండి, ఎంతో కొంత ఇచ్చేయండి. రేట్ మా అయ్యగారిని అడుగుతాను పెట్టి, నువ్వే ఎంతో కొంత చెప్పు. 3 లక్షలు ఇచ్చేయండి. అంత రేట్ ఎందుకురా? మా అయ్యగారు అండి ఎట్కరం కనబడుతుంటే మీకు. అయ్యగారు ఆడి వల్ల పడకండి మీరు. అంత రేట్ ఎందుకురా? ఏడు చేస్తామండి, పైన ఇద్దరు అవుతున్నాయి కదండి. రేట్లు పెరిగిపోయాయండి. ఇంత టాలెంటెడ్ ఓ నీ అమ్మ కడుపు మాడ, అక్కడెక్కడ ఇద్దరికి ఆవుకి ఏడు సంబంధం రా? అయ్యగారు 3 లక్షలు ఇస్తేవ్వండి, నాకు మానేయండి. ఇచ్చిరా. అయ్యగారు మీకు తెలియదు రండి. అయ్యగారు దానికి 3 లక్షలు ఎందుకు, 8 లక్ష ఉంది, అర్థం చేసుకోండి. ఓ తెలియదు అర్థం మళ్ళారా. నచ్చిద్దాం, 2 లక్షలు ఐదేంగుదాం. ముందు బంగారం తోలుకెళ్ళిపోయాం. బులియా ఇదిగో నచ్చ, 2 లక్షలు రేపు మాపు చూసుకుని ఇస్తాను. ఏంటండి అయ్యగారు అండి, చాలా ఇబ్బంది పెట్టేస్తాను రా. ఆ 2 లక్షలు చూసుకొని ఇచ్చేయండి. సరేలేండి, తోలుకెళ్ళండి. పండు అవును తోలుకొచ్చే. అవును తోలుకెళ్ళిపోతాను. అయ్యగారు ఎవరో పిలుస్తున్నట్టు చూడండి. ఎక్కడ మనల్ని ఎవరు పిలుస్తాడా? ఇది ఏదో తేడాగా ఉంది. అయ్యగారు ఎందుకని మంచిది, కొంచెం ఆలోచించండి. గొడుగు ముందు నాకిట్రా, నీకు కాదు. మీరు తోలుకుంటండి రా. ఎవరా మీరు? మా యావని తోలుకెళ్తాను రా. మీ రేటు ఇప్పుడే 3 లక్షలు కొనను. రే ఎవడావుని ఎవడరా తోలుకెళ్ళిపోతారా? కొట్ట అర్జలగా అక్క ఎరుపప్పులో మనం తోలుకెళ్ళిపోతాడు. ఒక్కసారి ఎవడు ఎరుపప్పు ఊహించుకో. ఓ తెలియదు అర్థం మళ్ళారా. నచ్చిద్దాం, 2 లక్షలు ఐదేంగుదాం. ముందు బంగారం తోలుకెళ్ళిపోయాం. ఏదిరా లక్ష? ఇదిగోండి అయ్యగారు. సాయంకాలం కల్లా నీ 1000 రూపాయలు ఇంటికి వచ్చా దిల్లు. ఏటే నచ్చలు దుబ్బే నాకు 1000 రూపాయలు ఇస్తారా? నీకు అదే ఎక్కువలా వెళ్ళాయి.